మొన్న ఒక ఆయన భీమవరం IFJ అయినా, అన్న నువ్వు మస్కటిల్ వచ్చావంట కదన్నా. అవునన్నా. మరి అక్కడ మన గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ కనపడలేదన్నా. మస్కట్ పోయి వచ్చేది ఒక బాధ్యత నాకు. కొన్ని వేల మంది దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఉపదేశం చెప్పి రావాలి. విదేశాలు పోతే మంచిగా పైసలు వస్తాయి అనుకుంటారు కదా. చెప్పేటవి చెప్తే వచ్చేటివి వస్తాయి. ఇక అంతకన్నా చెప్పలేను. ఇక నేను నా సంగతి ఏమైంది తెలుసా, 3 పగళ్ళు 3 రాత్రులు ఒక మెయిన్ చర్చ్, 6 కూడికలు ప్రభు చాలా బలంగా వాడుకున్నారు. గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు తెచ్చారు. చాలామంది నామకార్థ సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్ నా ఎదురుగుండా కూర్చొని బూట్లు వేసుకొని కాళ్ళు ఊపుకుంటా వాక్యం విని రకములు వాక్యం అయిపోయేసరికి చిన్నపిల్లల మాదిరి కింద పొర్లి ఏడ్చి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. అయితే ఈ 3 రోజుల ఉపదేశపు ధాటికి వాళ్ళ హృదయాలు గాయమైపోయి, చాలా గాయమైపోయి, ఆ సంఘపు కమిటీ వారంతా కలిసి వెళ్ళిపోయేటప్పుడు నాకు కానుక ఇచ్చారు. ఒక కవర్లో పెట్టి ఇట్లా అందరు పెద్ద ఫోటో, మళ్ళీ దానికి సంఘపక్షముగా లేశం తరపున అయ్య గారికి కృతజ్ఞత కాను. నేను రూమ్కి వచ్చిన తర్వాత మరి ఆ పైసలు మనకు చెల్లుగావుగా, మన దేశం డబ్బులకు మార్చుకోవాలి. మన బిడ్డ ఎవడైతే అక్కడ ఉండి మనల్ని రోజు కారులో తీసుకొచ్చి వాడి చేతికి ఇచ్చి, నాన్న ఈ కొంచెం మార్చి ఇవ్వు నాన్న, ఈ పట్టుకపోయి నేనేం చేయాలి అంటే, సరే అయ్యా అని తీసుకుపోయి 5 నిమిషాల్లో ఏడ్చుకుంటూ వచ్చాను నా దగ్గరికి. ఏమైంది నాన్న అంటే, ఇంత ఘోరమా అన్నాను. ఏందిరా ఘోరం అంటే, అందులో ఒకే ఒక్క నోటు ఉన్నది, 50 నోటు. వాళ్ళ 50 రియాల్స్ అంటే మనకి 10,000 చిల్లర. నేను ఇంకొక తమ్ముడు పోయినాం, మా ఇద్దరికి 30,000 60,000 టికెట్లు అయినాయి. వాళ్ళు ఇచ్చింది 10,000. ఆడు ఏడుస్తా ఉన్నాడు. అన్నీ అడిగినాను, ఒక్క నిమిషం నువ్వు ఏడు పాపరా, 1,00,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఎగిరి గంతేస్తావారా నువ్వు అన్న. అట్లేం లేదు. మరి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు తిక్కలోడా, ఈ పైసల ముచ్చట ఎక్కడిదిరా అంటే, దైవజనుడిని ఘనపరిచే విధానం ఇదేనా అంటే, అది వాళ్ళకు నష్టం కదా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే, ఉపదేశం యొక్క ఘాటు ఎట్లుంటుందో మీరు అర్థం చేసుకోండి. వాళ్ళందరూ మస్తు ఇయ్యడానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళే. అక్కడ గల్ఫ్లో ఏ దేశమైనా ముచ్చట ఎట్లుంటుందంటే, వ్యక్తిగత ప్రార్థనలు చేస్తే కానుకలు ఇస్తారు. కమిటీని వీళ్ళని కొంచెం పొగిడితే కవర్ గట్టి వస్తుంది. మనదంతా మరి ఫస్ట్ నుంచి దాకా కొరడా బట్టి చీల్చి చెండాడు అవతల పడేసి ఒక్కొక్కరిని బట్టి. మరి ఇంతగానో ఎయిర్పోర్ట్కి పోయి బొకే ఇచ్చినాం, తెచ్చినాం, ఇంత మర్యాద చేస్తే వీడు ఇట్ట తిట్టిపోయి కదరా, పైసలు ఇచ్చి తన్నిచ్చుకునేది ఎక్కడిదిరా అని వాళ్ళు సప్పుడు కాకుండా మొత్తం పైసలన్నీ జోలు. వాళ్ళు 6 పూటలు కూడా పగలు కూడా కానుకలు పట్టారు. లక్షలాది రూపాయల కానుకలు నా కళ్ళ ముందే సమకూర్చారు. కడుపు మసిలిపోయి ఇయ్యలేదు వాళ్ళు నాకు. ఐ డోంట్ కేర్. వారానికి 5 రూపాయలు కానుకతో రోజుకు 1 రూపాయే, ప్రతిరోజు 1 రూపాయి, సాయంకాలం మిరపకాయ బజ్జీలు తిని 1 సంవత్సరం అంతా ఉన్న వ్యక్తిని నేను. ఈడి తిండి ఈడి పైసలు ఎవడికి కావాలి? పోనీ చిన్నప్పటి నుంచి కరువు పేదరికం అలవాటు అంటే కాదు కదా. ఒక సంపన్న కుటుంబంలో పుట్టినోని కార్లలో తిరిగిన 10th క్లాస్ వచ్చే వరకు ఆర్టీసీ బస్ ఎన్నడూ ఎక్కలేదు. మేము ఎటుపోయినా కార్లను తిరిగినాం. యమహా RX 100 వేసుకొని కాలేజీకి పోయిన బతుకు మాది. సరదాగా పాకెట్ మనీ స్కూల్ వయసులోనే ఆ దినాల్లో 10 రూపీస్ ఇచ్చేవాళ్ళు రోజుకి. ఇప్పుడు వారానికి 5 రూపాయలు వస్తుంది. ఇంటి నిండా జీతగాళ్ళు, పొలము. ఎలాంటి జీవితం! ఒక్కసారిగా కష్టం, ఆకలి, కరువు. మమ్మీతో మాట్లాడాలి, డాడీతో మాట్లాడాలని కానుక పైసలు చిల్లరంతా పోయి తీసుకుపోయి STD బూతోడికి ఇచ్చి, అప్పుడు ఫోన్లు ఉన్న కాలం కాదుగా, అన్న ఈ పైసలు అయిపోయినాక కట్ చేసే, మరిగా నాకు ఇంతే ఉన్నాయంటే
చిల్లరన్నీ వాళ్ళు లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఈయన ముచ్చట పెడతామంటే మమ్మీతో డాడీతో నొక్కేసేవాడు వచ్చి అయిపోయింది డబ్బులు పో అని. అది నా ప్రారంభం. సైకిల్ మీద పోతా ఉంటే విమానం శబ్దం వినబడితే ఏజెన్సీలో సైకిల్ ఆహా వాళ్ళు ఎంత ధన్యులు కదా, సస్తున్న సైకిల్ దొక్కలేక నేను అనుకునే జీవితం నాది. ఈ రోజున సగటున రైలు కంటే నా కారు కంటే ఎక్కువ సార్లు విమానంలోనే ఉంటాను నేను. అయినా ఎక్కడ ఒక వాల్ ఫేస్బుక్లో కానీ గ్రూప్స్లో కానీ ఏం ఫోటోలు ఉండవు, ఏమవసరం. విదేశాలు పోతే కొంచెం వాళ్ళు మెత్తగా నిమ్మలంగా మాట్లాడితే ఏమన్నా 10 రూపాయలు అవుతాయి. మరి ఈ మిషన్కి అది రాదు. ఇది ఏం మిషన్ అంటే వాషింగ్ మిషన్. ఇది జనగామలో పెట్టి ఇంట్లో బట్టలు వేసి స్విచ్ చేస్తే ఉతుకుతుంది. కాసిపెట్టి తీసుకుపోతే కూడా ఉతుకుతుంది. ఎత్తుకపోయి అమెరికాలో పెడితే కూడా ఉతుకుడే వస్తుంది దానికి. ఎందుకంటే ఆ మిషనే వాషింగ్ మిషన్. ఊరు మారితే దాని తీరు మారుతుందా? దేవుని కృపలో పెద్ద పెద్ద ఆస్తులు అయితే సంపాదించుకోలేదు, కానీ ఈ సాక్ష్యం అయితే కాపాడుకొని బతికిన. అందుకే యూట్యూబ్లో నా ఫాలోవర్స్ లక్షలు ఉంటారు, చర్చిలో మాత్రం 500 ఉన్నారు. ఎందుకంటే వాక్యం ఇష్టం, కానీ నన్ను భరించడం చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళు పిలిచిరు కానీ ఇంకోసారి పిలుస్తారని నమ్మకం నాకు లేదు. అయితే మనతో చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైందా? రేపు పొద్దుగాల 6:30 నుండి 9:30 పాల్వంచి అయ్యప్పజే 10 నుంచి 1 గంట కొత్తగూడెంలో బెరాకా ప్రార్థనా మందిరం. రాత్రికి మళ్ళీ అక్కడ సభ. మళ్ళీ అవతల రోజు తెల్లవారు 6:30 9:30 మనుగురు అయ్యప్పజే. తర్వాత 10 నుంచి 1 గంటకి భద్రాచలం. రాత్రి మళ్ళీ భద్రాచలం. అవతల రోజు ఉదయం 6:30 9:30 ఖమ్మం కొర్నవల్లి అయ్యప్పజే. ఆ తర్వాత 10 నుంచి 1 గంట తిరువురు. రాత్రికి మధిర. శనివారం పొద్దున్న ఇక్కడ నుంచి కాకినాడ అవతల యానం దగ్గర మస్కపల్లి. శనివారం రాత్రికి ఇంటికి చేరుతాం. ఆదివారం 4 ఆరాధనలు చేయాలి. సోమవారం తెల్లవారేసరికి మళ్ళీ హైదరాబాద్ అయ్యప్పజేలో ఉంటాను. కనుక జీవితంలో ఒక్క పూట ఇవాళ రెస్ట్ అన్న సెక్షన్ ఉండదు. మీరు అనుకుంటారు విదేశాలు పోతే కొంచెం రిలాక్స్. విదేశాలు పోతే ఇంకెట్లుంటుందంటే మళ్ళీ వస్తాడో రాడో అని వాళ్ళు రోజుకు 2-3 పెడతారు. అన్నకి చిన్న కూటం అన్న చిన్నదన్న. ఇక నాకున్న ఓపిక అంత పోతుంది. ఆదివారం రాత్రి 4 ఆరాధనలు చేసుకుని ట్రైన్ ఎక్కి సోమవారం ఉదయాన్నే గుంటూరు వచ్చి పెళ్లి చేసి గుంటూరు నుంచి విజయవాడ, ఏలూరు, కైకులూరు, ఆకివీడు, అజ్జమూరు 175 కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళి అక్కడ నేను సాయంకాలం అయ్యప్పజే లాంచింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఏలూరు వచ్చి ఒక ట్రైన్ ఎక్కి పొద్దున్నే కాజిపేట దిగి జనగాన్ని దిగితే ఒక అద్భుతమైన ప్రత్యక్షత కలిగితే మళ్ళీ లెంపలు వేసుకొని మళ్ళీ గన్పూర్ పోయి కొంచెం విశ్రాంతి పొంది మళ్ళీ వచ్చాం. మళ్ళీ సాయంత్రం కోవటం మళ్ళీ ఇట్లా ఒక పూట కూడా గ్యాపే ఉండదు. కనుక ఈ ప్రయాణాలకే ఓపిక అంత పోతుంది. 18 ఏళ్ళకి సేవకు వస్తే 28 ఏళ్ళకి 10వ వార్షికోత్సవ కానుక నాకు డయాబెటీస్ వచ్చింది. ఇలాగే 10 years ఆఫ్ మినిస్ట్రీ సెలబ్రేషన్ అని పెట్టుకుని ప్రారంభ పలుకుతూ కుప్పకూలిపోయినా. కళ్ళు తెరిస్తే నేను హాస్పిటల్లో ఉన్నా. చూస్తే 480 షుగర్ ఉన్నది. నాకు షుగర్ ఉండడం సంగతి నాకు తెలియదు. చచ్చిపోతాం ఇంత ఉంటే అని చెప్పేసి హాస్పిటల్లో పెట్టారు. అపోలో హాస్పిటల్స్ రిపోర్ట్స్ ప్రకారం నా శరీరంలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని 65% పర్ఫార్మెన్సే ఉన్నది. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీలు అన్ని 65%. 2011కి ఇప్పుడు 23 కనుక ఆ 65 ఒక 45కి వచ్చి ఉంటుంది అనేది డాక్టర్లు అంచనా. నేను మళ్ళీ ఆ టెస్టులు చేసే ధైర్యం కూడా చేయట్లా. వద్దులేరా బాబు, ఫాస్టింగ్లోనే 270 280 షుగర్ ఉంటుంది నాకు. అట్లని అడ్డగోలుగా తినే మనిషిని కాదు. నన్ను అడ్డం పెట్టుకుని ఎవడైనా తినాలి తప్ప నాతో వచ్చినోడు నేను మళ్ళీ ఎప్పటి మామూలుగా 4 మెతుకులు తిని ఊరుకునే మనిషినే. ఇది మొత్తం నా సాక్ష్యం. మీ అందరికి వందనాలు. కనుక నేను వేరే కులం నుంచి, వేరే మతం నుంచి, వేరే దేశం నుంచి, వేరే గ్రహం నుంచి ఊడిపడ్డ మనిషిని కాదు. చిన్నప్పటి నుంచి పాస్టర్ల కుటుంబాలు పెరిగి చిన్నప్పుడే పాస్టర్ అయిపోయి ఇప్పటిదాకా అదే బతుకుపోతున్నాను. 2024 జూలై 18 వస్తే 30 ఏళ్ళు అవుతుంది సేవకు వచ్చి.
ఐఎఫ్జే స్టార్ట్ చేసి 2024 ఫిబ్రవరి 14 వస్తే 10 ఏళ్ళు అవుతుంది. వారానికి 5 రూపాయలు కానుకతో రోజుకు ₹1, ప్రతిరోజు ₹1. సాయంకాలం మిరపకాయ బజ్జీలు తిని ఒక సంవత్సరం అంతా ఉన్న వ్యక్తిని నేను. ఈడి తిండి ఈడి పైసలు ఎవడికి కావాలి? పోనీ చిన్నప్పటి నుంచి కరువు పేదరికం అలవాటు అంటే కాదు కదా. ఒక సంపన్న కుటుంబంలో పుట్టినోని కార్లలో తిరిగిన 10th క్లాస్ వచ్చే వరకు ఆర్టీసీ బస్ ఎన్నడూ ఎక్కలేదు. మేము ఇటు పోయిన కార్లను తిరిగినాం. యమహా RX 100 వేసుకొని కాలేజీకి పోయిన బతుకు మాది. సరదాగా పాకెట్ మనీ స్కూల్ వయసులోనే ఆ దినాల్లో ₹10 ఇచ్చేవాళ్ళు రోజుకి. ఇప్పుడు వారానికి ₹5 వస్తుంది. ఇంటి నిండా జీతగాళ్ళు, పొలము, ఎలాంటి జీవితం. ఒక్కసారిగా కష్టం, ఆకలి, కరువు. మమ్మీతో మాట్లాడాలి, డాడీతో మాట్లాడాలని కానుక పైసలు చిల్లరంతా పోయి తీసుకుపోయి STD బూతోడికి ఇచ్చి, అప్పుడు ఫోన్లు ఉన్న కాలం కాదుగా. అన్న ఈ పైసలు అయిపోయినాక కట్ చేసే మరిగా నాకు ఇంతే ఉన్నాయంటే చిల్లరన్నీ వాళ్ళు లెక్క పెట్టుకుంటూ కూర్చొని ఇక ముచ్చట పెడతామంటే మమ్మీతో డాడీతో నొక్కేసేవాడు వచ్చి అయిపోయింది డబ్బులు పో అని. అది నా ప్రారంభం. సైకిల్ మీద పోతా ఉంటే విమానం శబ్దం వినబడితే ఏజెన్సీలో సైకిల్ ఆహా వాళ్ళు ఎంత ధన్యులు కదా, సస్తున్న సైకిల్ దొక్కలేక నేను అనుకునే జీవితం నాది. ఈ రోజున సగటున రైలు కంటే నా కారు కంటే ఎక్కువ సార్లు విమానంలోనే ఉంటాను నేను. అయినా ఎక్కడ ఒక వాల్ ఫేస్బుక్లో కానీ గ్రూప్స్లో కానీ ఏం ఫోటోలు ఉండవు. ఏమవసరం? విదేశాలు పోతే కొంచెం వాళ్ళు మెత్తగా నిమ్మలంగా మాట్లాడితే మనం ₹10 అవుతాయి. మరి ఈ మిషన్కి అది రాదు. ఇది ఏం మిషన్ అంటే వాషింగ్ మిషన్. ఇది జనగామలో పెట్టి ఇంట్లో బట్టలు వేసి స్విచ్ చేస్తే ఉతుకుతుంది. కాసిపెట్టి తీసుకుపోతే కూడా ఉతుకుతుంది. ఎత్తుకపోయి అమెరికాలో పెడితే కూడా ఉతుకుడే వస్తుంది దానికి. ఎందుకంటే ఆ మిషనే వాషింగ్ మిషన్. ఊరు మారితే దాని తీరు మారుతుందా? దేవుని కృపలో పెద్ద పెద్ద ఆస్తులు అయితే సంపాదించుకోలేదు, కానీ ఈ సాక్ష్యం అయితే కాపాడుకొని బతికిన. అందుకే యూట్యూబ్లో నా ఫాలోవర్స్ లక్షలు ఉంటారు, చర్చిలో మాత్రం 500 ఉన్నారు. ఎందుకంటే వాక్యం ఇష్టం, కానీ నన్ను భరించడం చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళు పిలిచింది కానీ ఇంకోసారి పిలుస్తారని నమ్మకం నాకు లేదు. అయితే మనతో చాలా కష్టంగా ఉంటుంది. అర్థమైందా? రేపు పొద్దుగాల 6:30 నుండి 9:30 పాల్వంచి IFJ, 10 నుంచి 1 గంట కొత్తగూడెంలో బెరాకా ప్రార్థనా మందిరం. రాత్రికి మళ్ళీ అక్కడ సభ. మళ్ళీ అవతల రోజు తెల్లవారు 6:30, 9:30 మనుగురు IFJ, తర్వాత 10 నుంచి 1 గంటకి భద్రాచలం, రాత్రి మళ్ళీ భద్రాచలం. అవతల రోజు ఉదయం 6:30, 9:30 ఖమ్మం కొర్నవల్లి IFJ, ఆ తర్వాత 10 నుంచి 1 గంట తిరువురు, రాత్రికి మధ్య. మరి శనివారం పొద్దున్న ఇక్కడ నుంచి కాకినాడ అవతల యానం దగ్గర మస్కపల్లి. శనివారం రాత్రికి ఇంటికి చేరుతాం. ఆదివారం 4 ఆరాధనలు చేయాలి. సోమవారం తెల్లవారేసరికి మళ్ళీ హైదరాబాద్ IFJలో ఉంటాను. కనుక జీవితంలో ఒక్క పూట ఇవాళ రెస్ట్ అన్న సెక్షన్ ఉండదు. మీరు అనుకుంటారు విదేశాలు పోతే కొంచెం రిలాక్స్. విదేశాలు పోతే ఇంకెట్లుంటుందంటే మళ్ళీ వస్తాడో రాడో అని వాళ్ళు రోజుకు 2-3 పెడతారు. అన్నకి చిన్న కూటం అన్న చిన్నదన్న. ఇక నాకున్న ఓపిక అంత పోతుంది. ఆదివారం రాత్రి 4 ఆరాధనలు చేసుకుని ట్రైన్కి సోమవారం ఉదయాన్నే గుంటూరు వచ్చి పెళ్లి చేసి గుంటూరు నుంచి విజయవాడ, ఏలూరు, కైకులూరు, ఆకివీడు, అజ్జమూరు 175 కిలోమీటర్స్ మళ్ళీ వెళ్ళి అక్కడ నేను సాయంకాలం IFJ లాంచింగ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఏలూరు వచ్చి ఒక ట్రైన్కి పొద్దున్నే కాజీపేట దిగి జనగాన్ని దిగితే ఒక అద్భుతమైన ప్రత్యక్షత కలిగితే మళ్ళీ లెంపలు వేసుకొని మళ్ళీ గన్పూర్ పోయి కొంచెం విశ్రాంతి పొంది మళ్ళీ వచ్చాం. మళ్ళీ సాయంత్రం కోవటం, మళ్ళీ ఇట్లా ఒక పూట కూడా గ్యాపే ఉండదు. కనుక ఈ ప్రయాణాలకే ఓపిక అంత పోతుంది. 18 ఏళ్ళకి సేవకు వస్తే 28 ఏళ్ళకి 10వ వార్షికోత్సవ కానుక నాకు డయాబెటీస్ వచ్చింది. ఇలాగే 10 years ఆఫ్ మినిస్ట్రీ సెలబ్రేషన్ అని పెట్టుకుని ప్రారంభ పలుకుతూ కుప్పకూలిపోయినా. కళ్ళు తెరిస్తే నేను హాస్పిటల్లో ఉన్నా. చూస్తే 480 షుగర్ ఉన్నది. నాకు షుగర్ ఉన్నదని సంగతి నాకు తెలియదు.
చచ్చిపోతాం ఇంత ఉంటే అని చెప్పేసి హాస్పిటల్లో పెట్టారు. అపోలో హాస్పిటల్స్ రిపోర్ట్స్ ప్రకారం నా శరీరంలో ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని 65% పర్ఫార్మెన్సే ఉన్నది. గుండె కానీ, ఊపిరితిత్తులు కానీ, కిడ్నీలు అన్ని 65%. 2011కి ఇప్పుడు 23 కనుక ఆ 65 45కి వచ్చి ఉంటుంది అనేది డాక్టర్లు అంచనా. నేను మళ్ళీ ఆ టెస్టులు చేసే ధైర్యం కూడా చేయట్లా. వద్దులేరా బాబు, ఫాస్టింగ్లోనే 270 280 షుగర్ ఉంటుంది నాకు. అట్లా అడ్డగోలుగా తినే మనిషిని కాదు. నన్ను అడ్డం పెట్టుకుని ఎవడైనా తినాలి తప్ప నాతో వచ్చినోడు నేను మళ్ళీ ఎప్పటి మామూలుగా 4 మెతుకులు తిని ఊరుకునే మనిషినే. ఇది మొత్తం నా సాక్ష్యం. మీ అందరికి వందనాలు. కనుక నేను వేరే కులం నుంచి, వేరే మతం నుంచి, వేరే దేశం నుంచి, వేరే గ్రహం నుంచి ఊడిపడ్డ మనిషిని కాదు. చిన్నప్పటి నుంచి పాస్టర్ల కుటుంబాలు పెరిగి చిన్నప్పుడే పాస్టర్ అయిపోయి ఇప్పటిదాకా అదే బతుకుపోతున్నాను. 2024 జూలై 18 వస్తే 30 ఏళ్ళు అవుతుంది సేవకు వచ్చి. అన్న నువ్వు మస్కటిల్లో వచ్చావంట కదా. అవునన్నా. మరి అక్కడ మన గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ కనపడలేదన్న. మస్కట్ పోయి వచ్చేది ఒక బాధ్యత నాకు. కొన్ని వేల మంది దేవుని బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి వెళ్ళి ఉపదేశం చెప్పి రావాలి. విదేశాలు పోతే మంచిగా పైసలు వస్తాయి అనుకుంటారు కదా. చెప్పేటవి చెప్తే వచ్చేటివి వస్తాయి. ఇక అంతకన్నా చెప్పలేను. ఇక నేను నా సంగతి ఏమైంది తెలుసా? 3 పగళ్ళు 3 రాత్రులు ఒక మెయిన్ చర్చ్, 6 కూడికలు ప్రభు చాలా బలంగా వాడుకున్నారు. గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు తెచ్చారు. చాలామంది నామకార్థ సంఘాలు, మెయిన్ లైన్ చర్చెస్ నా ఎదురుగుండా కూర్చొని బూట్లు వేసుకొని కాళ్ళు ఊపుకుంటా వాక్యం విని రకములు వాక్యం అయిపోయేసరికి చిన్నపిల్లల మాదిరి కింద పొర్లి ఏడ్చి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు.